దావీదు అడుగుతున్నాడు, ప్రభు వారిని అడుగుతున్నాడు, నేను కృపను గూర్చియు న్యాయం గూర్చియు పాడేదను, యెహోవా నేను కీర్తించేదను, నేను నిన్ను గణపరిచేదను. కాబట్టి నిర్దోష మార్గంతో నేను వివేకంతో ప్రవర్తిస్తున్నాను, నీవెప్పుడు నా యొద్దకు వచ్చేది. దావీదు దేవుణ్ణి ఇష్టానుసారైన మనుషుడు కాబట్టి దావీదు స్ట్రైట్గా అడుగుతున్నాడు దేవుని, ప్రభా నేను కృపను గూర్చి న్యాయం గూర్చి నడుచుకుంటున్నాను, యథార్థ హృదయంతో నేను నడుచుకుంటున్నాను, నేను నిన్ను గణపరుస్తున్నాను, నిర్దోష మార్గంలో వెళ్తూ ఉన్నాను, ఎటువంటి దోషుల మార్గంలో నేను నడుచుకోవటం లేదు. కాబట్టి నేను వివేకంతో ప్రవర్తిస్తున్నాను. నువ్వు నా ఎదుటికి ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వచ్చేది, నా ఇంటి యథార్థ హృదయంతో నన్ను నడుచుకుంటున్నాను. కాబట్టి నా కనులతో ఎటువంటి దుష్కార్యం నేను ఉంచుకున్నాను, నువ్వెప్పుడు నా ఎదుటికి వచ్చేది. ఇలా ఎవరైనా మనం అడుగుతామా దేవుణ్ణి, ప్రభా నేను ఆరాధిస్తున్నాను, నేను ఎప్పుడు నిన్ను చూస్తాను, నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని చాలామంది చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవాది దేవుడు అడుగుతున్నాడు, దోష మార్గంలో వివేకంతో ప్రవర్తిస్తున్నాడు దావీదు. వివేకం అంటే జ్ఞానం కలిగి అన్నీ కూడా తెలుసుకొని నా ఇంటి యథార్థ హృదయంతో నడుచుకుంటూ ఉన్నాడని గొప్ప సాక్ష్యాన్ని ప్రభువారు దావీదుకి ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, ఎందుకంటే దేవాది దేవుడు చెప్తున్నాడు 6వ వచనంలో, అదే 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు నేను. ఇక్కడ యేసు ప్రభు గారు కనిపెడుతున్నారంట, ఏమనంటే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు. దేశం భారతదేశం, ఈ యావత్ ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశంలో మనం ఉన్న మారుమూల గ్రామంలో యేసు ప్రభుకి మనము నమ్మకస్తులుగా ఉంటూ ఉన్నామా అంటే ఎవరు మనం అనుకుంటాం, మనం అందరం కూడా దేవుడిని ప్రేమిస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు కొంతమంది జనాంగాన్ని ఏర్పరచుకుంటాడంట. ఎలాంటి వారంటే నా యొద్ద నివసించినాడు, దేవుని యొద్ద నివసించులాగున, దేవుని దగ్గర ఉండలాగున, దేవుని సన్నిధిలో మరి జీవించులాగున, దేవుని సన్నిధిని ప్రేమించులాగున, దేవుని సన్నిధిలో కనిపెట్టి వారి మీద యేసు ప్రభు గారు చెప్తున్నారు, నా యొద్ద నివసించినట్టు. నా దగ్గర ఎవరైతే ఉంటారో, నా దగ్గర ఎవరైతే పని చేయగలుగుతారో, నా యొక్క యాజకత్వాన్ని, నా యొక్క పరిచయాలను ఎవరు ప్రేమిస్తారు. కాబట్టి దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. ఎవరు నమ్మకస్తులు? బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 5 వ్యక్తులు నమ్మకస్తులు ఉన్నారు. అంటే అందరూ కూడా నమ్మకస్తులే. యేసయ్యకి ఇంకా నమ్మకమైన వాళ్ళు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎవరైనా నమ్మకస్తుడు అంటే ఎవరు ఏం చెప్తారంటే మనము మోషేని చెప్తాం కదా. మోషే ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, ప్రియులారా దావీదు ఉన్నాడు, ఇంకా మనం చూసినట్లయితే అనన్య ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నేను వారిని కనిపెట్టుచున్నాను. అబ్రహాము ఉన్నాడు. మొట్టమొదటి అబ్రహాము చాలా నిపుణుడు కాబట్టి అబ్రహాము కూడా నమ్మకస్తుడే. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముకు నీతిమంతుడని ఒక బిరుదు వచ్చింది. ఎందుకంటే అబ్రహాము నమ్మిన నిజమైన దేవుణ్ణి, కాబట్టి అతను నీతివంతుడిగా ఎంచబడ్డాడని మనం చూడవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టించిన. ఎవరా నమ్మకస్తులు? మనం చూద్దాం ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు రాయించిన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకునడి, దేవుని విశ్వాసం మూలంగా అన్ని జనులను నీతివంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్య జనులందరూ కూడా ఆశీర్వదింపబడుదురు. దేవుని స్తోత్రం చేద్దాం అందరూ. హల్లెలూయా. ప్రియులారా చూడండి, నీ యందు అన్య జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎవరి చేత అంటే అబ్రహాము ఎప్పుడైతే దేవుని నమ్మాడో అతనందరికీ కూడా నీతిగా ఎంచబడింది. అబ్రహాము నిజమైన నీతివంతుడు కాబట్టి అబ్రహాము దేవుని చెప్పిన మాట విన్నాడు. ఏది కూడా నేను చెయ్యను ప్రభు అని చెప్పలే అబ్రహాం ఎప్పుడైతే నీ కుమారుని బలివ్వడానికి కూడా సిద్ధపడినప్పుడు అబ్రహాం కూడా బలివ్వడానికి సిద్ధపడ్డాడు ఇస్సాకుని. ఎందుకంటే నా ప్రభువు నాకు ఇచ్చిన స్వాస్థ్యం అది. ఎందుకంటే నా దేవుడు చెప్పిన మాటలను వినాలి కాబట్టి నా దేవుడు చెప్పిన మాటను విన్నాను. అందుకే అబ్రహాం నీతివంతుడిగా జీవించాడు. ఈ లోకంలో ప్రతి కాలంలో కూడా అబ్రహాం నీతిగా ఎంచబడ్డాడు. ప్రియులారా, ఎవరు నీతిమంతులంటే దేవుడు కనిపెట్టాడు. దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి నాకు మొట్టమొదటిగా నచ్చిన వ్యక్తి అబ్రహాము అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ. అందుకే చెప్తున్నాను, అబ్రహాం ఎవరు నమ్మాడంటే
దేవుని నమ్మాడు. మనమందరం కూడా ఎవరు నమ్మమండి ఈరోజు? దేవుని నమ్మం. దేవుని నమ్మిన వారందరూ కూడా ఈ లోకంలో ఎవరంటే నీతిమంతులే. దేవుని నమ్మిన ప్రతి బిడ్డలు ఎవరండి ఈ లోకంలో? నీతిమంతులే. ఎందుకంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా పాపుల నుంచి నీతిమంతులకు మారుతారు, కానీ నీతిమంతుల నుంచి ఎవరు కూడా పాపులకి వెళ్ళరు. ఎందుకంటే పాపం చేస్తున్న కాడి నుంచి నీతిమంతులుగా జీవిస్తారు. కాబట్టి అబ్రహాము ముందు నుంచే విధేయత చూపించాడు దేవుడికి. అబ్రహాము ముందు నుంచే నమ్మకత్వాన్ని చూపించాడు దేవునికి. అందుకే చెప్తున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిగా ఎంచబడింది అంటే అతనికి తల కిరీటం నీతిగా ఎంచబడింది. అబ్రహాముకి దేవుని నమ్మాడు, విశ్వాసంగా నమ్మాడు, పరిపూర్ణంగా నమ్మాడు దేవుని. ఎవరు కూడా పట్టజాలంగా ప్రేమించలేనంతగా అబ్రహాము దేవుని ప్రేమించాడు. కాబట్టి అబ్రహాము దేవునికి ఇష్టానుసారిగా జీవించాడు. అందుకే అబ్రహామును దేవుడు ప్రేమించాడు. కాబట్టి అబ్రహాముకు కలిగిన శారాకిని వారి వృద్ధాప్య వయసులో కూడా దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడో తెలుసా ప్రియులారా? అబ్రహాము ముసలివాడే, శారా ముసలామే. ఎందుకు అంత వృద్ధాప్య వయసులో గర్భం వచ్చింది అంటే అది వారి విశ్వాసాన్ని బట్టి, వారి నీతిని బట్టి. చాలామంది చూడండి, గర్భఫలాలు లేక చాలామంది బాధించబడుతూ ఉంటారు. శారా నవ్వింది, ఈ వయసులో నాకు, వృద్ధాప్య వయసులో నాకు గర్భఫలం ఏంటి, నాకు కుమారుని కంటానా అని శారా అనుకున్నప్పుడు దేవుడు ఆమె నవ్వుని చూచినప్పుడు ఆమెకి ఏమి కలిగిందంటే దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆ వయసులో దేవుడు వారికి సంతోషాన్ని ఇచ్చాడు. అది ఎవరిని బట్టి అంటే ప్రియులారా? అబ్రహామును బట్టి. అబ్రహాము దేవుని యథార్థంగా నమ్మాడు. ఎందుకంటే దేవునికి సమస్తము కూడా సాధ్యమే ప్రియులారా. ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా ఆయనకు లేదు. కాబట్టి ప్రతిదీ కూడా సాధ్యమే. దేవుడు అబ్రహాముకు కలిగిన యావత్తును కూడా విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రతి చోటకు కూడా వెళ్ళి కనాను దేశానికి వెళ్ళి అబ్రహాముకి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనులన్నీ కూడా చక్కగా అబ్రహాము చేశాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని విశ్వాసుడు అబ్రహాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులను మీరు తెలుసుకోవాలని ఈరోజు దేవుడి విశ్వాసం మూలంగా అన్య జనులను నీతివంతులుగా తీర్చునని లేఖనం ముందుగానే మనకి చెప్పి ఉన్నది. కాబట్టి నీ యందు అన్ని జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహామును బట్టి దేవుడు చెప్తున్నాడు, నీ యందు అన్ని జనులందరూ కూడా ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఎందుకు ఆశీర్వదించబడాలంటే నేను నీకు ఇచ్చిన నీతిని నువ్వు అనేక మందికి చాటించాలి అని యేసు ప్రభువు సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు అని అబ్రహాముకు సువార్తను ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధాలు, విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. అబ్రహాముతో ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారంట. అబ్రహాముకు వెళ్ళి ఎక్కడైతే దేవుని మాటలు చెప్తున్నాడు అందరూ కూడా అబ్రహాము చెప్పిన మాటలు విని దేవుని నమ్మారంట. ప్రియులారా, ఈరోజు అబ్రహామును బట్టి దేవుడు నీతివంతుడైన ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. కీర్తనలు 101 అధ్యాయం మనం చదువుకున్నాం ఏంటంటే, దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. ఎవరైతే నాకు నమ్మకస్తులుగా ఉంటారో దేవుడు వారిని కనిపెడుతున్నాడు. అబ్రహామును దేవుడు ముందు కనిపెట్టాడు. అబ్రహామును దేవుడు చూచాడు. ఎందుకు చూచాడంటే అబ్రహామును దేవుడు ఇతడు నేను ప్రేమించలేనంతగా నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నేను అబ్రహాముని చాలా ప్రేమించాలి. అబ్రహాముకు ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి. అదేంటంటే నీతివంతుడనే సాక్ష్యాన్ని నేను అబ్రహాముకి దయచేయాలి. ఎందుకంటే దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు మాట విన్నాడు. అబ్రహాము ఎటు విషయాల్లో కూడా, ఎటువంటి పరిస్థితుల విషయాల్లో కూడా దేవుడు మాటను ఎప్పుడు కూడా త్రోసివేయలేదు అబ్రహాము. ప్రియులారా, అదేవిధంగా సంఖ్యాకాండాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, రెండవదిగా సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో రెండో వ్యక్తిగా మనం చూడవచ్చు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడికి విశ్వాసంగా లోబడ్డాడు, నమ్మకస్తుడిగా, విధేయుడిగా మరి దేవుని మాట విన్నాడు. దేవుడు అబ్రహామును ప్రేమించాడు. రెండవదిగా మోషేను కూడా దేవుడు ఎందుకు ప్రేమించాడంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు మోషేను బట్టి. అదేంటంటే, నా సేవకుడైన మోషే ఎటువాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ఇల్లంతటిలో కదండి, మొత్తం మరి దేశమంతటిలో కూడా ఇటువంటి నాయకుడు ఎవరు కూడా లేరు. కాబట్టి మోషే వంటి నాయకత్వాన్ని ఆరోను, మిరియాములు వీరు కూడా మోషే మీద సనుగినప్పుడు, మోషే విరోధం చేసినప్పుడు
వారికి దేవుడు కోపం వచ్చి వారికి భయంకరమైన క్వశ్చన్ పెట్టాడు దేవుడు సొంత మోషే అన్నకి మరి అక్కకి. ప్రియులారా, మోషే వారిని బట్టి దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా మోషే ఎంత సాత్వికమైన వాడో చూడండి. ప్రియులారా, యేసు ప్రభు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు మోషేని బట్టి? దేవుడికి ఎందుకు నచ్చాడు మోషే అంటే సాత్వికమైన మనస్సు, జాలి గల మనస్సు, దయాలత్వమైన మనస్సు మోషేకు ఉంది కాబట్టి అంటూ ఉన్నాడు. ప్రభు వారు అంటూ ఉన్నారు, నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. ఎందుకంటే అతడు నా ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైనవాడు. నమ్మకత్వాన్ని మోషే నిలబెట్టుకున్నాడు, దేవుడి దగ్గర నమ్మకత్వాన్ని ప్రేమించుకున్నాడు. ఎందుకంటే మోషే మరి ఎప్పుడైతే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాక మరి వారి యొక్క ఇంటిలో వారి యొక్క అన్న వారి యొక్క అక్క ఎప్పుడైతే తిరగబడ్డారో దేవుడికి కోపం వచ్చింది. ఎందుకంటే దేవుడు ప్రేమించిన వ్యక్తి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే ఇతడు నాకు నమ్మకమైన వాడు. కాబట్టి మోషేకి ఎటువంటి అన్యాయం చేసినా, ఎటువంటి కీడు చేసినా, ఎటువంటి ఆటంకాలు పరిచినా నేను మాత్రం వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోనని దేవుడి కోపం అహరోను మీదకి, మిరియాము మీదకి రగులుగా వారికి కుష్టి వచ్చినప్పుడు మరి మోషే ప్రార్థన చేస్తాడు. 13వ వచనంలో చూడండి, అదే 13వ వచనంలో మోషే ప్రార్థన చేస్తాడు. ఏమనంటే మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని ఎవరికి మొరపెట్టాడండి? యెహోవాకు మొరపెట్టాడు. ఎవరిని బట్టి అంటే మిరియాము కొరకు, అహరోను కొరకు. ఎందుకంటే వారు సొంత తమ్ముడినే ఇబ్బంది పెట్టారు. సొంత తమ్ముడినే మోషేని ఎప్పుడైతే దేవుడిని ప్రేమించాడు, దేవుడికి ఇష్టానుసారంగా మోషే ఉంటున్నాడో వారికి నచ్చలేదు. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని కూడా మోషేకి అప్పగిస్తున్నాడు. ఆ యొక్క దేశం ప్రతిదీ కూడా, ప్రతి పని కూడా మోషేకి ఎప్పుడైతే దేవుడు అప్పగిస్తున్నాడో వారి యొక్క మరి అహరోను మిరియాములు కూడా వారు వర్షులకపోయారు. ఎప్పుడైతే వారు కుష్టి వచ్చినప్పుడు సొంత తమ్ముడు ప్రార్థన చేస్తాడు, తగ్గించుకొని. మోషే మిక్కిలి సాత్వికమైన వాడు కాబట్టి వారు చెడిపోవాలని ప్రార్థన చేయట్లేదు ఇక్కడ మోషే. వారికి ఇంకా కీడు కలిగించాలని కోరుకోవడం లేదు మోషే. ఏమంటాడో తెలుసా ప్రియులారా? 13వ వచనంలో దయచేసి మనం బాగు చేయ ప్రభువా, దయచేసి మనం ముచ్చు. ఒకవేళ తెలిసి తెలియక అపరాధమైన మాటలు ఇవి అందేమో, దయచేసి ఆమెను బాగుపరచు ప్రభు అని యెహోవాకు మొరపెట్టాడంట 14వ వచనంలో. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద వేస్తున్నాడు. అలా ఆమె 7 దినములు సిగ్గుపడను కదా, ఆమె పాదముల వెలుపల 7 దినములు ప్రత్యేకమైన వాళ్ళను, తర్వాత మనం చేర్చుకునే వాళ్ళను. కాబట్టి మిరియాము 7 దినములు పాదము వెలుపలనే గడిపాను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరయ్యేది. తర్వాత జనులు హజరతు నుండి సాగిని పారాను అరణ్యంలో దిగారు. ప్రియులారా కూడా చూడండి, ఎందుకు మిరియాముని ఎందుకు పక్కన పెట్టాడంటే దేవుణ్ణి ప్రేమించిన ఒక నమ్మకవంతమైన నాయకుడైన మోషేను ఇక్కడ తిరుగుబాటు చేయటం వల్ల, మోషే మీద సరుగుబాటు చేయటం వల్ల ప్రియులారా దేవుడు చూసారా, సొంత ఇంట్లో వాళ్ళని దేవుడు ఎటువంటి అనారోగ్యాన్ని కలిగించాడు. మనము కూడా ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి యాజకులు కానీ నాయకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకవేళ ఇష్టమైన పొందిన, ఒకవేళ వారు సనుగుకొనినా మనకు కూడా అహరోను మిరియాముకు కలిగిన పుష్టిని దేవుడు రప్పిస్తాడంట. ఎందుకంటే ఒకరి మీద మనం తిరుగుబాటు చేయకూడదు, దేవుడి యాజకుల మీద సనుగుబాటు చేయకూడదు, దేవుడి యొక్క యాజకుల్ని మన ఏ విషయాల్లో కూడా వారు నిందించకూడదని ఇక్కడ మోషే అహరోను మిరియాముల గురించి ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఎందుకంటే మోషే రెండవదిగా మరి దేవుడికి ఇష్టమైన వాడు కాబట్టి, మోషే దేవునికి ప్రత్యేకించబడిన వాడు కాబట్టి దేవుడు ఎంతగా వారిని ప్రేమించాడో ప్రియులారా. ఎందుకంటే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ మనం చూద్దాం, చూడండి ఒకసారి. 2వ వచనం, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినేను. ఎవరంటున్నారంటే ఈ మాట? అహరోను మిరియాములు అంటూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారంటే ప్రియులారా, మిరియాములు అహరోనుతో విరోధంగా మాట్లాడారు. ఎవరికి విరోధంగా మాట్లాడారండి? మోషేకి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు. మోషేకి విరోధంగా ప్రతి పనిని కూడా చేస్తూ ఉన్నారు వారు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు ఏమనంటే, మరి ఎప్పుడైతే ఆ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాక అహరోను మిరియాములు మరి మోషేకి విరోధంగా వారు ఎంచబడ్డారు. అప్పుడు చెప్తున్నాడు, మోషే మాత్రమే మాట్లాడగలరా, మేము మాట్లాడలేమా అని చెప్పినప్పుడు ఆ మాట ఎవరు విన్నారంటే
యెహోవా మాట విన్నాడు. విన్న తర్వాత మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. 3వ వచనం కింద మనం చూసుకున్నట్లయితే, యెహోవా ఎప్పుడైతే మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు విన్నాడు దేవుడు ఆ మాటలు ఆలకించాడు. దేవుడు ఆ మాటలకు చెవి ఎక్కాడు. కాబట్టి అప్పుడు దేవుడు వెంటనే సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకు ఇంటిలో వాళ్ళు, సొంత ఇంటిలో వాళ్ళు మోషేని మరి ఎందుకు ఇంత రకంగా ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని దేవుడు వారి మాట ఆలకించి అప్పుడు చెప్తున్నాడు. మోషేకి చెప్తున్నాడు కింద 3వ వచనం కింద, యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. మిక్కిలి సాత్వికుడు, చాలా మంచి మనసు ఉన్నవాడంట. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో వీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారాలు మరి రెండని హఠాత్తుగా మోషే అహరోను మిరియంకి ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన, నాకు ఇష్టమైన వాడు, నాకు ప్రేమించగలిగిన వాడు ఈ యొక్క నాయకుడైన మోషేను ఒక నాయకత్వాన్ని అప్పగించారు. ఎందుకు ఆ నాయకత్వాన్ని అప్పగించారంటే ఎటువంటి గర్వము లేని మనిషి అతను, ఎటువంటి స్వార్థము లేని మనిషి. కాబట్టి ఆ దేశాన్ని ఎప్పుడైతే అప్పగించారో మరి చక్కగా మరి దేశాన్ని పాలించాడు. ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పాడు. చక్కని మాటలు ఒకటి చెప్పి దేవుడి గురించి అనేకమైన సూచనలు వారందరికీ కూడా ప్రకటించడం జరిగింది ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఏమనంటే 9వ వచనం, యెహోవా కోపం వారి మీద కలగలుగనుగా ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడాను. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదువుకున్నట్లయితే మోషే ఎందుకు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడంటే మొట్టమొదటిగా మిక్కిలి సాత్వికమైన వాడు కాబట్టి. మోషే ఎందుకు దీవించబడ్డాడంటే ఆయన మరి ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు కాబట్టి. 2 విషయాలు దేవునికి మోషేలో నచ్చినాయి. ఒకటి, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. రెండోది, నా ఇల్లంతటిలో కూడా సాత్వికమైన వాడు, మిక్కిలి సాత్వికమైన మనసు. కాబట్టి ఈ 2 లక్షణాలు దేవునికి నచ్చాయి. ఇంచుమించు మోషేలో ఉన్న గుణము దేవునికి నచ్చడం వలన మోషేకు అనేకమైన దేవుడు చక్కని అద్భుతాలు చేసినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు ప్రియులారా. 3వదిగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో యేసు ప్రభుకి ఇష్టమైన ఇంకొక నాయకుడు ఎవరంటే దానియేలు. దానియేలులో ఏది నచ్చిందంటే దేవునికి, ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. దానియేలు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలు దేవుని కొరకు పోరాడిన వ్యక్తిగా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే దానియేలు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక పౌరుషమైన, రోషమైన సేవకుడుగా ఇక్కడ దానియేలులో మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 4వ వచనము, అందుకు ప్రధానులు, అధిపతులను రాజ్యపాల విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కానీ పెట్టుచుండులు కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యివాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇందాక కీర్తనకారుడు అడుగుతున్నాడు, దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. మొదటిగా దేవుడు కనిపెట్టాడు. ఎవరిని కనిపెట్టాడు బైబిల్ గ్రంథంలో? ఎవరిని కనిపెట్టాడు? ఇందాక ఫస్ట్ విషయం చెప్పుకున్నాం, అబ్రహామును కనిపెట్టాడు దేవుడు. రెండవదిగా మోషేను కనిపెట్టాడు. మూడవదిగా దానియేలులో కూడా ప్రధానమైన లక్షణం ఏంటంటే ప్రియులారా, దేవునికి నచ్చిన విషయం ఏంటంటే దానియేలులో ఎటువంటి లోపమైనా, ఎటువంటి కుట్ర అయినా, ఎటువంటి అసూయ అయినా, ఎటువంటి స్వార్థమైనా లేదు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు తెలుసా? దానియేలు మీద ప్రధాన యాజకులు, అధిపతులు వారందరూ కూడా నేరం మోపాలని చూస్తారు దానియేలుని. కాబట్టి దానియేలు కూడా మంచివాడు కాబట్టి, దానియేలు కూడా రోషం కలిగిన దైవజనుడు కాబట్టి, దేవుని కోసం పోరాడిన ఒక యాజకుడు కాబట్టి దానియేలులో గొప్ప మరి యథార్థత దేవుడికి నచ్చింది. అదేంటంటే దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువులు అక్కడ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందరూ కూడా దానియేలుని ఏదో నింద పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, దానియేలుని మనం గెంటించాలి, దానియేలుని నిందించాలి, దానియేలు పేరు ఎలాగైనా సరే చెడగొట్టాలని వారు అక్కడ చూస్తుంటే అక్కడ చూడండి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పెట్టుచుండడు కానీ దానియేలు నమ్మకస్తుడు ఉన్నాడు కాబట్టి ఏ నేరమైనను ఏ తప్పైనను కూడా ఆయనలో లేదంట, కనుగొనలేకపోయారంట. అందరూ కూడా చూస్తున్నారు. ఏంటి ప్రధాన యాజకులు, అధిపతులు, శాస్త్రులు అందరూ కూడా దానియేలుని ఏ విషయంలో నిందించాలి, ఏ తప్పై
మరి ఏ తప్పు చేశాడని మనం చెప్పాలి ఇక్కడ అని అందరూ కూడా ఆలోచించుకుంటే అప్పుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, అందుకు మనుషులు అతడు దేవుడు పద్ధతి విషయమందనే కానీ మరి ఏ విషయమందను అతనిలో లోపము కనుగొనలేదనుకున్నది. దానిలో ఒకే లోపం ఉందంట. ఆ లోపం ఏంటో తెలుసా? దేవుణ్ణి ప్రేమించిన లోపం, దేవుణ్ణి భయంకరంగా ప్రేమించిన లోపము ఒకటే ఉంది, కానీ ఏ లోపము కూడా కనిపెట్టలేకపోతున్నారంట. అక్కడ ఏ సాక్ష్యం లేదు వారికి. సాక్ష్యం కావాలి. దాన్ని ఇబ్బంది పెట్టాలన్నా, దాన్ని నిందించాలన్నా, దాన్ని చెడగొట్టాలన్నా, వెలగొట్టాలన్నా, దాన్ని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేయాలన్నా దాని ఎటువంటి సాక్ష్యం లేకపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషులందరూ కూడా కనిపెడుతున్నారు కానీ దేవుని పద్ధతి విషయమందునే కానీ అతనిలో ఏ విషయమందును అక్కడ లోపము లేదు. దేవుని విషయంలోనే లోపం ఉందంట. ఎందుకు లోపం అంటే ఆయన మనసులో దేవుడంటే మరి ఉండిపోయింది ఆ మనసు అంతా. కాబట్టి దేవుడంటే పిచ్చి దానియాలుకి, దేవుడంటే ప్రేమ, విపరీతమైన ప్రేమ దేవుడంటే. కాబట్టి ఆ దేవుని ప్రేమించే భయంకరమైన మనసు దానిలో ఉందేమో, ఇంకే ప్రేమ కూడా అతనిలో లేదు. మేము ఏ విషయాలు కూడా కనిపెట్టలేకపోతున్నామని అధిపతులు సిగ్గుపడ్డారు, సాతులు సిగ్గుపడ్డారు, న్యాయాధిపతులు సిగ్గుపడ్డారు, అందరూ కూడా సిగ్గుపడ్డారు. ఎందుకు సిగ్గుపడ్డారంటే దానియేలు నమ్మకస్తుడు కాబట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు కూడా చాలా నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇతను నైరాత్రులలో కూడా నమ్మకమైన వాడని మోషేకు సాక్ష్యం ఇస్తే దానియేలుకి ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను కూడా చేయకుండా నన్నుగానే నేను ప్రేమించాడు కాబట్టి దానియేలు కూడా చాలా నమ్మకస్తుడని దేవుడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. చివరిగా మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే దేవునికి నచ్చిన వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రియులారా, చివరిగా ఒకసారి మనం చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ప్రియులారా, ఇక్కడ యేసయ్యకు నచ్చిన 4వదిగా ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకు పౌలు గారు నచ్చారు దేవుడి కంటే? పౌలు గారు కూడా దేవుని యథార్థంగా ప్రేమించాడు కాబట్టి, పౌలు గారు కూడా మరి సేవ చేసి అనేక మంది ఆత్మలు రక్షించి దేవుని కొరకు పరిచారకుడుగా, దేవుని కొరకు సాక్షిగా అనేక మందిని మార్చి దేవుడు అనేక మందిని ప్రేమించినట్టుగా పౌలు గారు కూడా అనేకమైన ఆత్మలు ఇక్కడ రక్షించాడు. ప్రియులారా, పౌలు గారు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఏమనంటే, ఆయనను దేవుడు ఎప్పుడైతే ప్రేమించాడో పౌలు ఎక్కడికి వెళ్ళినా దేవుని సువార్త ప్రకటించిన అనేక వేల మంది బాప్తిస్తాలు పొందుచుండేది అని ఇక్కడ మనం చూడవచ్చు. ప్రియులారా, దేవుని కొరకు ఎందుకు హేతువుగా ఎందుకు శ్రమలు అనుభవించినప్పటికీ కూడా పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డారో చూడండి. తిమోతి రాసిన 2వ పత్రికలో, మొదటి అధ్యాయం కాదు, 1వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా చెప్తున్నాడు, నా ప్రార్థన నేను ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలుచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబలను అపేక్షించు నీ యందున్న నిష్కపట విశ్వాసమును జ్ఞాపకమును చేసుకుని నా పితల చారు ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించున్న నా దేవునికి కృతజ్ఞతస్తులను చెల్లించుడై ఉన్నాను. నేను కృతజ్ఞతనై ఉన్నాను నా దేవునికి. ఎందుకంటే నా ప్రార్థనలు ఎడతెగక దేవుని ప్రేమించు జ్ఞాపకం చేసుకుని నా కన్నీళ్లు తుడుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగు చేయాలి. నా దేవుని సన్నిధిలో సుఖము సంతోషంతో నేను గడపాలని, నేను నా దేవుని సాక్షిగా ఈరోజు నేను నిలబెట్టుకుంటూ ఉన్నానని ఇక్కడ పౌలు గారు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారు కూడా నచ్చిన వ్యక్తే దేవునికి. ఎందుకంటే దేవునికి 4 వ్యక్తులు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకున్నాం. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లు అనేక మంది ఉన్నారు. యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను మరి 4 విషయాలు కూడా మీ అందించాను. దేవుడికి కనిపెట్టిన వారందరిలో కూడా నమ్మకమైన వారిలో 4 విషయాలు ఇక్కడ మనం ఈరోజు మనం నేర్చుకున్నాం. పౌలు గారు ఉన్న మొదటి లక్షణం ఏంటంటే దేవుని కొరకు కష్టాలు పడిన వ్యక్తి. పౌలు గారు ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఒకప్పుడు దేవుని ఎంతగా నిందించాడో, నా దేవుని కొరకు ఒక భయంకరమైన నా బ్రతుకు నుంచి, నా భయంకరమైన నా జీవితాన్ని వ్యసనాల నుంచి ఈరోజు నాకు మార్పు చెందానంటే కేవలం ఆ దేవుని కృప అని పౌలుకి ఒక సాక్షి వచ్చింది. ఆ మనసాక్షిని బట్టి ఈరోజు నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నేను ప్రభు కొరకు ఒక గొప్ప సాక్షి, ఒక మాదిరిగా నేను మారాలి అని పౌలుగా మారి ఈరోజు అనేక మందిని
సాక్షులుగా బ్రతికించి అనేక మంది జీవితాలు వెలిగించిన వ్యక్తిగా ఈరోజు పౌలు గారిని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, కీర్తన 101:6 మన క్వశ్చన్ వరకు ఈరోజు, నాకు నమ్మకస్తులైన వారు ఈ లోకంలో ఎవరున్నారు, నిర్దోషమైన మార్గంలో నేను కనిపెట్టుచున్నాను అని దేవాది దేవుడు దేవుని అడిగాడు. ప్రభా, నేను కృపను గురించి నాయన గురించి నేను పాడేదను, నా ఎద్దకు ఎప్పుడు వచ్చేదవు, నా ఇంట ఎప్పుడు నివసించేదవు అని దావీదు అడిగినట్టుగా ఈరోజు ప్రభు వారు చెప్తున్నారు. నాకు నమ్మకస్తులైన వారు అబ్రహాం, మోషే, దానియేలు, చివరిగా ఎవరండి, పౌలు గారు ఏ రీతిగా మాదిరిగా నడిచారో ఆ నలుగురు వ్యక్తుల గురించి కూడా ఈరోజు మనం చక్కగా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు నమ్మకస్తులైన వారిని దేశంలో ఎలా కనిపెడుతున్నాడో మనము కూడా పౌలు గారిలాగా ఉండాలని, మనం కూడా అబ్రహాం గారిలాగా నీతివంతులుగా జీవించాలని, మనం కూడా దానియేలుగా రోషం కలిగి ఉండాలని, మనము కూడా పౌలు వలె యోసేపు వలె దేవుని నడుచుకుందాం. దేవుడు అట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఫలింప చేయగాక. ఒకసారి తలలు వంచండి, 1 నిమిషం దేవుని సన్నిధిలో ఏకీభవిద్దాం. ఈరోజు నేర్చుకున్న అంశాన్ని బట్టి, ఈరోజు నేర్చుకున్న ఈ యొక్క అధ్యాయాన్ని బట్టి ప్రభు మన జీవితాల్లో ఏ మేలు చేయబోతున్నాడో ఒక మేలును అనేది మనకు దయచేయ ప్రభు. ఈరోజు ఈ యథార్థమైన నమ్మకత్వంతో నడుచుకున్న నలుగురు వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. అటువంటి వారుగా ప్రభా మమ్మల్ని కూడా సిద్ధపరిచినైనా మీకు వందనాలు. ఈ జూన్ మాసంలో ప్రభా నైనా మీ సన్నిధి మీ కాంతి మాలో ప్రకాశింపచేయండి. మీ సన్నిధి మీ దీవెన మా మీద ఉంచండి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ఇంత చక్కని అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. మీ చిత్తమైతే ప్రభా వచ్చేవారు ఇదే రోజు మేమందరము కూడా కోడికని మీ సన్నిధిలో ఏకీపించడానికి సహాయం చేయండి. సంఘ బిడ్డల్ని, సంఘస్థులందరినీ కూడా దీవించాను. బలహీనమైన బిడ్డలను మీరు బలపరిచాను. మీకు వందనాలు. ఈరోజు ప్రభా దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నారు. ఆ నమ్మకస్తులైన వారిలో మేము కూడా ఉండటానికి, మా కుటుంబం అంతా కూడా ఉండటానికి నైనా మాకు సహాయం చేయండి. మీకు వందనాలు. ఎందుకంటే ప్రభా ఈ లోకంలో ప్రభా అన్యులు పాలు కాకుండా, ఈ లోకంలో ప్రభా దేవుని యొక్క సంఘానికి ఏ రీతిగా మేము వస్తున్నాం, దేవుని కొరకు ప్రయోజకులుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మీకు వందనాలు. అందరం కూడా వచ్చిన చక్కని కీర్తన, స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదము, హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొనియాడెదను. అందరం పాడదాం. స్తోత్రము స్తోత్రమని కీర్తన పాడెదను, హల్లెలూయా హల్లెలూయని నిన్ను కొనియాడెదము. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని. స్వస్థపరచు దేవుడవు నీవేనని కీర్తన పాడెదము, స్వస్థపరచు దేవుడవు నీవేనని కీర్తన పాడెదము. తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదము, తృప్తిపరచగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదను. ఉల్లసించెదనయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని. ఉద్ధరించు దేవుడవు నీవేనని కీర్తన పాడెదము, ఉద్ధరించు దేవుడవు నీవేనని కీర్తన పాడెదము. ఆదరించగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదను, ఆదరించగలిగిన రారాజువని నిన్ను కొనియాడెదను. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని. ఉల్లసించెదమయ్యా నీ సన్నిధిని, సన్నోదింతుము నిన్నే రారాజువని.
స్వస్థపరచు దేవుడు నీవే ప్రభా. ఈ లోకంలో ప్రభా మాకు బలహీనతలు ఉన్న స్వస్థపరిచిన మొదటి మీరే. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా నేను స్వస్థపరిచినాను. చాలామంది బిడ్డలు అనారోగ్యాలతో వస్తున్నారు, చాలామంది రాలేకపోయారు. వారి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని ఆదరించమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుడులారా, రోజు మీ అందరి వందనాలు. మరి దేవుడి కృపను బట్టి మరి దేవుడు మరి యొక్క జూన్ నెలలో 2వ ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. మరి దినాన్ని మన యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్టయితే మొదటి తిమోతి 4వ అధ్యాయము 4వ మొదటి మాట మనం చదువుకున్నాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధార వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందరిని ఆత్మతేటగా చెబుతున్నాడు. దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి. యాదించి వాళ్ళ భయంకరమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఎదురవుతాయి? 666 ముద్రకి అతి త్వరలో రాబోతుంది. మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? ఢిల్లీలో సాయంత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడంటే మన క్రిస్టియన్స్కి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి మీరేంటి అనుకుంటారు, కానీ చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. మనకి ఇప్పుడు నుండి ఎప్పుడే ఏం కలుగుతూ ఉన్నది? మనకి ఏం కలుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా? కష్టాలు మొదలని ఈ రోజు నుంచి మనకి కష్టాలు. ఎందుకంటే మరి మనకి కష్టాలు మనకి ఎందుకు మొదలవుతాయి? ఈ రోజు నుంచి మనకి అంత్యక్రీస్తులు మనకే రాబోతూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే ఈ దినాన్ని ప్రకటన గ్రంథము ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18 చూద్దాం మనం. 13, 18 చూడండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపని అని, అది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 600. దేవునికి స్తోత్రం. ఆ సంఖ్య ఎంతండి దినానికి? మనకి 666. చాలా జాగ్రత్త మన దేవులో ఉండాలి. ఈ దినానికి ఏ సమయాన్ని ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. ఎందుకంటే మరి దేవుడి దినానికి మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. మనకు ఆదివారాలు కూడా మందిరాలలో ఉంటాయి. రేపటి నుండి ఏమిటి ఉండే ఆదివారాలు? మందిరాలు ఉండవు. ఆదివారాలు ఎందుకు మందిరాలు ఉంటాయి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికీ కూడా ఆదివారం సెలవు కదా. ఆ సెలవు లేకుండా ఆదివారాలు సెలవు అందరికీ, టీచర్స్కి, ఉద్యోగస్తులు అందరికీ కూడా ఆ రోజు వర్కింగ్ డే, పని చేయడానికి పెడతాడు ఆ రోజు. ఎందుకంటే మరి పెడితే మనకి గల్ఫ్ కంట్రీలాగా శుక్రవారం పెట్టవచ్చు. ఇక్కడ ముద్ర ఏముంది తినాలి మనకి? ఇది ఒక మనుషుని సంఖ్యయే. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము, చాలా జాగ్రత్త. జ్ఞానం కలగాలి ఇప్పుడు మనకి దినాన్ని. ఇందులో మనకి జ్ఞానం కావాలి. ఏంటంటే ఈ దినాన్ని మనకు అంత్యక్రీస్తులు వచ్చేసి మనలందరూ బలవంతంగా ఏం చెప్తా ఉంటారు? మిమ్మల్ని చంపేస్తాను, మీరు దేవుని నమ్ముకోవద్దు అని సైతాను కూడా వచ్చి మనల్ని కత్తులు పనులు చూపిస్తే మనం భయపడిపోతాం. బాబా మేము దేవుని నమ్ముకోవాలా, మీకు వచ్చేస్తామంటాం కదండి. మనం భయపడిపోయి కదండి. ఆ భయపడ్డామంటే
దేవుడు నిజంగా మనల్ని ఉగ్రత రప్పించి సైతాన్ని కూడా వచ్చి మనల్ని పొడిచేస్తానన్నా పొడిచే బాబు మాకు పర్వాలేదు. ఎందుకంటే మా దేవుడు మాకున్నాడు, గొప్ప దేవుడు. మా దేవుడు మాకు సమాధానం కావాలి, దేవుడు మాకున్నాడు, మాకు దేవుడి రాజ్యం కావాలి. మేము నాశనం నిత్యము మమ్మల్ని చంపేసిన నువ్వు పర్వాలేదు అని దైవం ఈ రోజు నుంచి మనకు కావాలి. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రకటన గ్రంథం 20:30 చూడండి. ప్రకటన 20:10 చూడండి. నా వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములలో పడవేయబడెను. అచ్చట ఆ మృగమును అబద్ధ ప్రవక్తయ్య ఉన్నారు. వారు యుగములు రాత్రింబగలు బాధింపబడతారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యుగాలు బాధపడతారంట. అందుకన్నాడు నా వారి మోసపరిచిన అపవాది అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అతడేమంటది చాలా జాగ్రత్త. దీనికి మనం ఉగ్రత కాకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అన్నాడు మత్తయి సువార్త 24 మనం చదువుకుందాం. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 24 చూసుకుందాం మనం. ఏంటండి? ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏ మాత్రమును, దేవుడి మాటలు ఏ మాత్రమునైనా ఏమంటున్నాడు ఇక్కడ? నా మాటలు ఏ మాత్రమును గతింపవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? చాలా ఇవన్నీ జరుగుతాయట. ఈ దినమున ఈ దినమున మన కష్టాల్లో పడుతూ ఉన్నాం. ఈ దినానికి మన హృదయాలు మనం చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. ఈ దినానికి భయంకరమైన మన స్థితిలో మనం పడకుండా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మత్తయి సువార్త 7:24 చూడండి. మత్తయి సువార్త 7:24 చూడండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కొట్టుకొనవలెనని బుద్ధిమంతుని జాగ్రత్త. కాబట్టి నా మాటలు మనం వినాలంట, వాటి చొప్పున మనం నడుచుకోవాలంట. వాటి చొప్పున మనం ఏం చేయాలండి? నడుచుకొని బుద్ధి కదండి, బుద్ధిమంతుని పోలి ఉండాలి. మనం బుద్ధిమంతునిగా పోలి ఉండాలి. ఎందుకంటే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది మన స్థిరంగా నిలబడాలి. ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలి? దినానికి స్థిరముగా నిలబడాలి. మనం అస్థిరంగా ఎప్పుడైతే మనం నిలిచి ఉన్నామో దేవుడికి మనకు చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. దినానికి మనం కొండ మీద వేసిన పునాదిలాగా మన దేవుని కొరకు మనం స్థిరముగా నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క స్థిరము మన జీవితంలో లేకపోతే మనం అగ్ని గంధకములలో, ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఎలా ఉందండి? అగ్ని గంధకములలో మనం పడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. చూడండి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శమును, శకునమును, మాయాంత్రికులను తమ హృదయమును పుట్టిన ప్రకటన చేయుచున్నారు. చాలా జాగ్రత్తగా చెప్పారు. యెహోవా దేవుడికి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మాతో అంటున్నాడు. యెహోవా నాతో ఇట్లా అంటాడు. దేవుడు ఇర్మియా కొట్టి ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు? యెహోవా నాతో ఇట్లా, నేను ప్రాప్తులు నా నామమును బట్టి
పలుకుచున్నారు. అబద్ధములు, ప్రవక్తలు అబద్ధములు పలుకుచున్నారు. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నేను వారిని పంపలేదు. దేవుడు ఎవరిని పంపలేదంట. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. ఎవరికి ఆజ్ఞ కూడా దేవుడు ఇయ్యలేదు. వాళ్ళకి వాళ్ళే సైతానులు. ఈ దేవుడు దినాన్ని మాతోటి మాట్లాడుతున్నారు. అదేం పెట్టలేదు. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. చూడండి, చాలా జాగ్రత్తగా ఈ మాటలు. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, బలత్కార్యములను అగుపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండి, ఇదిగో సమస్తము మీతో ముందుగా. చూసారు? అర్థమైందండి మీకు మాటలు? అర్థమైందండి? ఇలా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి? ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? ఈ కాలము ఇప్పుడే. ఏం చెప్తున్నాడు దేవుడు? ఈ కాలము ఇప్పుడు నుండే. మనకి శ్రమ లేదు చెప్పుకున్నాం. ఈ కాలము అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల. మనందరూ దేవుని ఏర్పరచబడ్డం ఈ దినాన్ని. ఎలాగొన్నాడు మనం దేవుళ్ళు? మనం ఏర్పరచబడ్డం ఈ దినాన్ని. అందుకని ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, మన దేవుళ్ళందరూ ఏర్పరచబడ్డాం కాబట్టి ఈ దినాన్ని నుంచి మనల్ని మోసపుచ్చుటకై, చదవనిగా పుచ్చుటగా సూచక క్రియలను, బలత్కార్యములను మనకు కనబడతా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్త. అందుకనే దేవుడి దినాన్ని అంటున్నాడు. ఏమన్నాడండి? మనం జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా. మనందరికీ దేవుడు ముందుగా బయలుపరుస్తున్నాడు దినాన్ని. దేవుడు మనకు ముందుగానే చెప్తూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండమని. దేని పెట్టారా? ముందుగా నేను చెప్పుచున్నాను. ఏం చెప్పాడండి దేవుడు మనకి? ముందుగా చెప్పాడు. మనలందరూ మోసపుచ్చుకోవడానికి మనకందరికీ దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. మన మోసంలో పడకుండా, మన హృదయాలని మనకి చనిపోయినా, చావైనా, వాళ్ళు చంపేసినా సిద్ధంగా ఉండాలి. దేవుని రాజ్యం మనకి కావాలండి. ఎలా ఉండాలండి? మనం సిద్ధంగా ఉండాలండి. మన హృదయాన్ని బలపరుచుకుందామండి ఈ దినాన్ని నుంచి. మన హృదయాన్ని కలవరపడలేదండి ఈ దినాన్ని నుంచి. ఎందుకంటే మనం ఒక దేవుని బిడ్డలో, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దినాన్ని. దేవుడు మనల్ని అందరినీ ఏర్పరచుకున్నాడు. మన మీదకు శత్రువులు వస్తూ ఉన్నాయి దినాన్ని. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయము దేవునికి ఇద్దామండి. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవముని దగును. యేసుక్రీస్తు నిన్ను పిలచెనుగా, రావేలవో యువతి, రావేలవో యువక. నీ హృదయము ప్రభుకిమ్ము, ప్రభు జీవముని గగును. దుర్దినములు రాకముందు సామించును రాచకుని. దుర్దినములు రాకముందు సామించుము రాచకుని. ఘనమైన రాక్షణను నిర్లక్ష్యము చేయకుమా. ఘనమైన రాక్షణను నిర్లక్ష్యము చేయకుమా. నీ హృదయము ప్రభుకేమో, ప్రభు జీవముని దగును. ఈ దినానికి మన హృదయాలు ప్రభుకిద్దాం. ప్రభు జీవము మనకు అందుతుంది. అంతవరకు మనకు ప్రభు జీవము. అందుకని అన్నాడు, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మనము దుష్టులుగా ఉండగా దుష్టులు జయించు వాడి వల్ల ఉండాలి. ఆ నుంచి ఎలా ఉండాలని? మన దుష్టులుగా ఉండకూడదు, కానీ దుష్టుడు జయించేవాడిగా మన ఈ దినానికి మనం నడుచుకోవాలి. మన నడవడికి చాలా మార్పు రావాలి. దినానికి మన నడవడికలో మన మార్పు లేకపోతే మనం ఎంతకాలం చేసిన బట్టి ఎంతకాలం చేసినా ఇదంతా కూడా వ్యక్తమైపోతుంది. కాబట్టి
దినానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్దినాలు వచ్చేసి దుర్దినాల్లో ఉన్నాము. ఇప్పుడు మనకు భయంకరమైన సైతాన రోజుల్లో సైతాన కాలకడ మనల్ని ఎంతో బాధపడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకని దుష్టుల ఆలోచన చెప్పున నడుపుకోవడం. ఇందాక వాక్యం చదువుకున్నాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దేవారాత్రము ధ్యానించుకుందాం. మనం దుష్టుల దగ్గర మనం ఉండదు. ఎందుకంటే సమయం గాలికి ఎగిరిపోతూ ఉన్నది. ఆ సమయం కొట్టి గాలికి ఎగిరిపోతుందో అలాగే ఎగిరిపోతూ ఉన్నాయి. మన రోజులు గతించిపోతున్నాయి. మనకు వయసు వచ్చేస్తూ ఉంది. మనం చనిపోయే రోజులు మనకు దగ్గర వచ్చేస్తూ ఉన్నాయి. ప్రియా దేని పెట్టాలి. అందుకని మన దుష్టిని జయించవానిగా ఈ దినా నుంచి మన దేవుడిలో మనం ఉండాలి. దుష్టిని జయించుకోకపోతే దుష్టుడు మనకి మాత్రము దుష్టునికి మన ఎంత సైతానికి మన ఎంత లోకు దొరికినా, ఎంత మన దగ్గర ఎంత చిన్న విషయము దొరికినా మనల్ని దుష్టుడు అగ్నిగుండంలో పడవేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అగ్నిగుండం నుంచి మనం తప్పించుకోవాలి. ఆ నుంచి అగ్నిగుండంలోంచి మన ఈ దినానికి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే దుష్టుల్లో మనం కొను కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, దుష్టుడు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టుకోలే ఉండకూడదండి. ఎలా ఉండకూడదు? మనం గాలి చెదరగొట్టు పొట్టుకోలే మనం ఉండకూడదు. ఎలా ఉండదు? దుష్టులు ఇక్కడ అంటున్నాడు, దుష్టుల మార్గము నాశనము నాకు నడుపుతుంది. దుష్టుల మార్గం ఎలా నడుపుతుందండి? నాశనానికి నడుపుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దుష్టులు ఇక్కడ అంటున్నాడు, దుష్టులు గర్వించి దీనులను పడిగా తరుముతున్నాడు. వారు యోచించిన మోసక్రియలు తామే చిక్కులు పడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ఎంతో ఆదరించి కనికరించి కాపాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని దుష్టుల మార్గాన్ని మనం నడవకుండా మనం ఉండాలండి. దుష్టులను ఇక్కడ దుష్టులను పుతములు తిరగబట్టేవారిగా దినానికి మనం ఉండాలి. ఎలా ఉండాలండి? దుష్టులను మనం జయించేవారిగా మనం ఈ రోజు నుంచి మనం ఉండాలి. ఎందుకంటే ఆ రీతిగా అలాగ ఉన్నట్టయితేనే మన పరలోక రాజ్యంలో మనం వెళ్తాం. లేదా వరకు భయంకరమైన ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం చదువుకున్నాం? ప్రకటన గ్రంథమా 20:10 చదువుకున్న రీతిగానే మన స్థితి అలాగా ఉండకూడదని దినాన్ని మీకు నేను మరి వాక్యం ద్వారా బయలుపరుస్తూ ఉన్నాను. నా వారి మోసపరిచిన అపవాది ఐక్య కందకము గల గుండములు పడవేయబడిన అచ్చట ఏముంటారు? అక్కడ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి యుగములు రాత్రి పగలు ఎంతకాలం బాధపడుతున్నారు. యుగాలు రాత్రి పగలు బాధపడుతూ ఉంటారు. అగ్నిగుండములు కదండి. ఇంక వాళ్ళకి ఏమైనా తప్పించుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందండి? ఛాన్స్ ఉండదు. ఇంకా ఆ ఛాన్స్ దేవుడు ఇక్కడే మనందరికి ఇచ్చాడు. ఆ దేవుడు మనకి ఈ దినాల నుంచి ఛాన్స్ మనకి ఇచ్చాడు. అక్కడ ఛాన్స్ ఇచ్చాడు. ధనవంతుడికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ధనవంతుడు ఛాన్స్ నిలబెట్టుకోలేకపోయాడు. ఆ ధనవంతుడికి దినాన్ని ఎన్ని వేల కోట్లు సంపాదించినా అక్కడ ఇదంతా ఏం చేయాలనుకున్నాడు. వాడు పట్టుకొరుపుల మీద పట్టుకున్నాడు. తినాలన్న తిండి తిన్నాడు. తాగాలన్న త్రాగులు తాగాడు. వాడు టీ తాగాలంటే విమానం మీద వెళ్ళేవాడు కదండి. ఇప్పుడు ఎక్కడ టీ తాగుతున్నాడు? ఎక్కడ టీ తాగుతున్నాడు? అగ్నిగుండంలో బాధపడుతూ ఉన్నాడు. ఎవరికైనా టీ చుక్క ఇచ్చేవాడు ఉన్నాడు? ఇవ్వడానికి ఒక నీరు చుక్క ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉన్నారా? ఎవరు ఉండరు. మన పరిస్థితి కూడా అంతే. మన పరిస్థితి అటువంటి పరిస్థితికి వచ్చిందంటే మనకు కూడా ఒక నీళ్లు కొట్టిన చుక్క కూడా వేయడు. అందుకని అబ్రహాము రోజున ఆడుకొని లాజరుగా ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? నేనెంతో వేదన పడ్డాడు భూమి మీద ఉన్నప్పుడు. నేను కురుపులతోటి ఆ శిలాపేకులతో గోగుని నీ బల కింద పడి రొట్టు ముక్కలు తిని నువ్వు లోనికి వెళ్ళిపోయి పట్టుకొని పడుకున్నావు. నేను చలిలో వణికిపోతూ ఉన్నాను. ఎప్పుడు కనికరించలేదే నన్ను. ఎప్పుడు అడుగులు కూడా మా ఇంటికి వచ్చాడని ఎప్పుడు ఒక రొట్టు ముక్క కూడా వేయలేదే. ఒక తాగడానికి ఒక కుక్క నీరు కూడా వేయలేదే. ఇప్పుడు నువ్వు నన్ను పిలుస్తున్నావు. నీకు నాకు మధ్యన పెద్ద అగాధం ఉన్నది. మీ వారు ఇక్కడికి రారు, అక్కడ వారు ఇక్కడికి. జాగ్రత్త. మన పరిస్థితి అదే. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ధనవంతుడి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడని చూడండి. దుష్టులు ఉన్న కాడ మనం ఉండొద్దు. ఎక్కడ ఉండకూడదండి? మనం దుష్టులు ఉన్న కాడ మనము ఉండకూడదు.
మరి దుష్టులు ఎక్కడ ఉంటారు? దుష్టుడు నాశనానికి నడిపే చోటులే అని. మన దుష్టుల దగ్గర కూర్చుంటే మనల్ని నాశనానికి నడిపే చోటులో మనం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు దంజడంటే మన దినరాత్రులు మన దేవుడు. అందుకని దావీదు గారు అంటే ఏమన్నాడు? నీ మందిరములో ఒక రోజు గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. దేవుని మందిరంలో మనం ఒక రోజు గడిపితే ఆ రోజు విలువ ఎంత తెలుసండి? ఎంత? 1000 దినములు. ఒకరోజు మన మందిరంలో గడపలేకపోతున్నాం, ఒక గంట మన మందిరంలో గడపలేకపోతాం. మనం దుష్టులో ఉన్న చోటు మన సమయం అంతా గడుపుతా ఉన్నాం. అపహాసక దుష్టుల కాడ మన సమయం అంతా గడుపుతా ఉన్నాం. దేవుని మందిరంలో మనం గంట గడపలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయినప్పుడు అందరి సెలలో టైం చూసేస్తా ఉన్నారు. ఏంటిని ఇంకా పట్టుకున్నా నాకేమీ పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న వాక్యాలన్నీ చెప్తా ఉన్నాను. అది మీరు వింటే ధన్యులు, లేకపోతే ఎక్కడుంటాం? చాలా జాగ్రత్త. మన సమయం కోసం చూడొద్దండి. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామని భయంకరమైన దుర్దినంలో మనం ఉన్నాం. దినములు చెడ్డవి, సమయాన్ని దినములు చెడ్డవి. సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం. సమయం మనకి ఇవ్వండి. ఇక్కడ సమయం ఎంత సమయాన్ని మనకి లోకంలో మనం ప్రతిదో 70 బతుకుతో 80 బతుకుతో 100 బతుకుతాం. అయితే అక్కడ సమయం ఎంత ఉంది మనకి? యుగాలు, తరతరాలు అక్కడ మనం జీవించాలి. అగ్నిగుండములు కూడా యుగాలు తరతరాలు పడి వాడు ఇక్కడ మనకు ఒక నల్ల చేమ కొడుకు బాబోయ్ అంటే దొద్దులు వచ్చేస్తాయి. భయంకరమైన పెద్ద ఏంటి పురుగులు వచ్చి పుడుతూ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏడుపును, ఎప్పుడు పొల్లు కొనుక్కోవటం, బాగా వేదన వాడికి తప్పదండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడి దినాన్ని మనతోడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్ని మనతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు మనకి ఏం చెప్తున్నాడండి? కడవరి దినాలలో అంత్యకాలంలో మనం ఉన్నాం కాబట్టి అంత్యక్రీస్తులు, అబద్ధ బోధకులు, అనేకమైన వాళ్ళు వచ్చి ఈ దినాన్ని మంచి వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు. ఎవరు చెడగొడుతూ ఉన్నారు? మంచి వారిని చెడగొడుతూ ఉన్నారు. ఆ మాటలు ఎవరు కూడా నమ్మద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం మనం కాపాడుకోండి. మన దేవుని పట్ల మన విశ్వాసం మనం కాపాడుకోండి. దేవుడు మనకు గొప్ప ఆజ్ఞ ఇచ్చింది. దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, అన్ని దేవుడు మనకు కలగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి యొక్క స్థితి మనం తెచ్చుకోకుండా దేవుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడినాడు, గిరిమతోడు దేవుడు మాట్లాడాడు. అబద్ధ ప్రాప్తలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండి మన దేవుడు చెప్పాడు. 2000 సంవత్సరం బైబిల్ తయారక ముందే ఈ మాటలను దేవుడు పలికించాడు. ఈ దినాన్ని దేవుడి మాటలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్త. ఎందుకంటే మరి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ కాలం ముందు చాలా అబద్ధపు బోధలు, అంత్యక్రీస్తులు, అనేకమైన రీతుల్లో మన మంచి వారిని, మంచి నడవడిని చెడగొట్టడానికి మరి అందరూ బయలుదేరుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలామంది సడన్గా వచ్చేసి మనల్ని వచ్చేసిందో నువ్వు మా మాట వినకపోతే నేను పొడిచేస్తాం అంటాడు. పొడిసే బాబు అంటారు. సిద్ధంగా ఉన్నావు, చేతులు ఎత్తండి. దాన్ని పొడిసే, నేను సాగుకి సిద్ధంగా ఉంటాను, చేతులు ఎత్తండి. 70-80 మందిలో 4 ఉన్న వాళ్ళందరూ ఇంకెక్కడికి వెళ్ళిపోతారండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, మన కడవరి దినాల్లో మనం దుష్టులు ఆలోచన చొప్పున మనం కూర్చోకూడదు. మనం చక్కగా దుష్టులు జయించే వాళ్ళకి మనం మరి కొద్ది మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన అందరం లేచినట్టయితే మనం చంద పాట పాడుకుంటాం. నీ దళము నీ కరము